ఉదయం లేవగానే రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లో ఫుడ్ కోర్ట్ల వద్ద వెళ్ళి టిఫిన్ తింటున్నారా? టేస్ట్ టెంప్టింగ్గా ఉందని బిర్యానీలు కుమ్మేస్తున్నారా? సాయంత్రం పూట ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ లాగిచ్చేస్తున్నారా? అంతెందుకు తక్కువ రేటుకే వస్తున్నాయని కుకింగ్ ఆయిల్ ఇంటికి తెచ్చుకుంటున్నారా? అయితే మీ ఆరోగ్యం ఆసుపత్రి పాలే. నోటికి రుచిగా ఉంటుందని రోడ్ సైడ్ బజ్జీలు బోండాలు తింటున్నారా? అదేవిధంగా సాయంత్రం వేళ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ బయట దగ్గర రుచిగా తినేస్తున్నారా? అయితే మీ ఆరోగ్యం ఆసుపత్రి పాలైనట్టే. ఈ మధ్య కాలంలో ఏలూరు జిల్లాలో అధికారులు చేసిన దాడుల్లో ముఖ్యంగా వంట నూనెకి సంబంధించి సంచలన విషయం బయటికి వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా వంటకి ఏదైతే మన ఆహార పదార్థాలు తయారీకి వాడే వంట నూనెను కల్తీగాళ్ళు కల్తీ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ కల్తీ విషయం తెలిస్తే మీ గుండె గుబేలంటుంది. ఏదైతే జంతు కళేబరాలు అదేవిధంగా వాటి కొవ్వుని సేకరించి వాటి ద్వారా వంట నూనెలు తయారు చేసి వాటిని ఇటు ఏలూరు కేంద్రంగా చింతలపూడి, జంగారెడ్డిగూడెం అదేవిధంగా పక్క జిల్లాలకు కూడా సరఫరా చేస్తున్నట్టయితే అధికారుల దాడులలో తెలిసింది. ముఖ్యంగా ఈ దాడుల్లో దాదాపు 30 టిన్నుల కల్తీ ఆయిల్ని అయితే అధికారులు సీజ్ చేసి ఇందులో 2 నిందితులను అదుపులో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇంకా కూడా కల్తీ జరుగుతున్నట్టు, కల్తీ తయారీ కేంద్రాలు ఇంకా ఉన్నట్టయితే అధికారులకైతే అనధికారిక సమాచారం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి స్థాయిలో ఇటు లోతుగా అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అంతా కల్తీ కాదేది కల్తీకి అనర్హం. తినే తినుబండారాల నుండి వాడే వస్తువుల దాకా అన్ని కల్తీలమయంగా మారుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసరాలు తదితర ధరల విపరీతంగా పెరిగాయి. ఇక ఏది కొనాలన్నా కూడా భారంగానే ఉంది. ఇదే అదునుగా కల్తీ వ్యాపారులు విజృంభిస్తున్నారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని విస్మరించి కల్తీలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు తయారీదారులు. పేరు చూసే బ్రాండ్ లోపల మొత్తం కల్తీ. ఇది ప్రతి వస్తువులోనూ జరిగే మోసం. ఇంతకు ముందే వస్తువుల్లో ఉండేటువంటి ఈ మోసం ఇప్పుడు వంటగదిలో ఎక్కువగా కనిపిస్తోంది. నిత్యం వంటకాల్లో వాడే వంట నూనె సైతం కల్తీ చేసేస్తున్నారు కల్తీ తయారీదారులు. ఇక కల్తీ చేయడంలో రోజు రోజుకి రకరకాల మార్గాలు వెతుకుతున్నారు కల్తీ రాయుళ్ళు. సాధారణంగా పామ్ ఆయిల్, వేరుశనగ, సన్ఫ్లవర్, రైస్ ధాన్యం నుండి ఉత్పత్తి చేసే వాటిని వినియోగిస్తూ ఉంటాం. అటువంటి నూనెలను సైతం ఎటువంటి అనుమానం, రుచిలో తేడా తెలియకుండా కల్తీ చేస్తున్నారు. ఇక ప్రతినిత్యం వాడే వంట నూనెను జంతు ఎముకలు అలాగే వాటి కొవ్వు నుండి కల్తీ నూనెను తయారు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో కొందరు ముఠాగా ఏర్పడి కళేబరాలు, చనిపోయినటువంటి జంతువుల వ్యర్థాలను, వాటి కొవ్వు పదార్థాలను సేకరించి వాటిని కరిగించి గుట్టు చప్పుడు కాకుండా కల్తీ ఆయిల్ తయారు చేస్తున్నారు. అంతేకాకుండా అది కల్తీ అని ఎవరికి అనుమానం కలగకుండా మార్కెట్లో దొరికే బ్రాండెడ్ ఆయిల్ డబ్బాలను సేకరించి వాటిలో ఈ కల్తీ ఆయిల్ నింపి మార్కెట్లో అమ్మేస్తున్నారు. ముఖ్యంగా రోడ్ సైడ్ ఉండే ఫుడ్ కోర్ట్లకు ఈ ఆయిల్ను తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం అలాగే నూజివీడు డివిజన్ పరిధిలో ఈ కల్తీ ఆయిల్ ముఠా ఆయిల్ అమ్మకాలు కొనసాగిస్తున్నాయి. తాజాగా కల్తీ ముఠా గుట్టురట్టు చేశారు అధికారులు. ఇక ఈ కల్తీ ఆయిల్ తింటే గుండె, కాలేయ, జీర్ణకోశం వంటి వ్యాధుల బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఈ ఆయిల్ను దీర్ఘకాలికంగా తీసుకుంటే కనుక క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా ఉందంటున్నారు వైద్యులు. అందుకే వీలైనంత తక్కువగా ఆయిల్ వినియోగించాలని సూచిస్తున్నారు. ఇక బయట ఫుడ్కు దూరంగా ఉండడం మంచిదంటున్నారు వైద్యులు. మనగా కల్తీ నూనెల వల్ల వచ్చే ప్రభావాల గురించి మాట్లాడుకుందాము. కల్తీ నూనెలు అంటే ఇప్పుడు కామన్గా జంతు కొవ్వు నుంచి కూడా నూనెలు తీసి చేస్తున్నారని మనం వింటున్నాము. దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు మన బాడీ మీద ఏ విధంగా పనిచేస్తాయి, దానివల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి అనేది తెలుసుకుందాము. కామన్గా ఈ నూనెలు వాడడం వల్ల
అప్పటికప్పుడు మనకు వచ్చే నష్టాలు ఎక్కువ వచ్చి జీర్ణాశయం మీద పనిచేస్తూ ఉంటాయి. దానివల్ల మనకి వాంతులు కానీ, విరోచనాలు కానీ, జ్వరాలు కానీ, పొట్టనొప్పి కానీ ఇలాంటి అప్పటికప్పుడు వచ్చే దుష్ప్రభావాలు ఉంటాయి. లాంగ్ టర్మ్గా వచ్చేసి మనకి ఈ నూనెలు, కల్తీ నూనెలు తీసుకోవడం వల్ల ఒంట్లో కొవ్వు శాతం పెరిగిపోవడము, అది కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే చెడు కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే రక్తనాళాల మీద కొవ్వు పెరిగిపోవడం కానీ, రక్తనాళాలు గట్టపడడం కానీ, బీపీ రావడం కానీ, స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రెండోది వచ్చి కిడ్నీల మీద కూడా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కల్తీ నూనెలు తీసుకోవడం వల్ల అలా లవణాల్లో సమతుల్యాలు మారడం వల్ల కిడ్నీ మీద ప్రభావం పెరిగి క్రియాటినిన్ పెరగడం కానీ, మెల్లిగా అది డయాలసిస్ కూడా దారి చేసే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఆయిలే తక్కువ తినమని చెప్తాం. ఆ. అలాంటిది కల్తీ ఆయిల్ ముఖ్యంగా ఈ పశువుల కొవ్వు నుంచి తీయటం వల్ల మేజర్ ఇష్యూస్ ఏముంటాయి చిన్నపిల్లలకు కానీ? అదే చిన్నపిల్లలకు వచ్చేసి ఎక్కువగా ఏంటంటే పొట్ట నొప్పి, వాంతులు, విరోచనాలు ఈ కామన్ ఉంటూ ఉంటాయి. పెద్దవాళ్ళకి వచ్చేసి ఏంటంటే కొలెస్ట్రాల్ శాతంలో ఎక్కువ ఎల్డిఎల్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఈ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఆయిల్ కి సంబంధించి యూజ్ చేసే విషయంలో? అంటే కల్తీ అవ్వచ్చు, కల్తీ కాకుండా అయినా సరే నూనెకి సంబంధించి నూనె ఎప్పుడు కూడా మనము చాలా తక్కువగా వాడితేనే మంచిది. కానీ అది కల్తీ నూనె కాదా అనేది మనకి గవర్నమెంట్ సర్టిఫైడ్ లేబుల్స్ చెక్ చేసుకుని మనం కొనుక్కుంటే మంచిది. బయట తీసుకునే ఫుడ్ ఐటమ్స్ కూడా ఏంటంటే మీరు చెక్ చేసుకుని రెగ్యులర్ గా మీరు తీసుకునే వెండర్స్ దగ్గర తీసుకుంటేనే మంచిది. ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోవడం అంత మంచిది కాదు. బయట తీసుకునే ఫుడ్స్ మాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది. అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేసి కల్తీ రాయుళ్ల ఆట కట్టించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక జంతువుల కొవ్వుతో ఆయిల్ తయారు చేసి కల్తీ రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇక అప్పుడే ఇలాంటి వారికి చెక్ పడుతుందని చెబుతున్నారు స్థానికులు. చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఒక మార్పు రావాలనేది అయితే డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ప్రధానంగా సాధారణంగా ఆహారంలో ఆయిలే తక్కువ తీసుకోవాలని అయితే డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అలాంటి సందర్భాల్లో ఇటు కల్తీ నూనె ఏదైతే ఉందో, ముఖ్యంగా మృత జంతువులు కానీ వాటి కొవ్వు పదార్థాల నుంచి తయారు చేసిన ఆయిల్స్ వల్ల పూర్తిగా కూడా మానవ శరీరంలోని అవయవాలు పూర్తిగా డ్యామేజ్ అవుతాయని, అదేవిధంగా చిన్నపిల్లల్లో ఎదుగుదల తగ్గుతుంది, గర్భిణీలలో పిండం కూడా ఎదగదు, వృద్ధుల్లో ముఖ్యంగా ఆర్గాన్స్ మొత్తం కూడా డ్యామేజ్ అవుతాయనైతే అది ఇటు వైద్యులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇటు స్ట్రీట్ ఫుడ్ ఏదైతే ఉందో, జంక్ ఫుడ్ గానీ బయట దొరికే ఆహార పదార్థాలు రుచిగా ఉంటున్నాయని తినకుండా ఉండాలని చెప్పైతే పూర్తిగా వాటిని దూరం పెట్టాలని అయితే ఇటు వైద్యులు సూచించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూసినట్టయితే ఈ కల్తీ నూనె వ్యవహారం ఏలూరు జిల్లా వ్యాప్తం కూడా ఒక సంచలనాన్ని సృష్టించిందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా.